శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులు ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఈ ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో కూడా ఉంది. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, ఇక సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, అలాగే మీ జీవితం జాతకం కూడా మారిపోతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిళ్ళ పాదికి కూడా సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. అలాగే సకల ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ అని అర్థం. అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు అని అర్థం. సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం. యుగం అంటే జత అని అర్థం కూడా ఉంది. ఇక కలిపితేనే సంవత్సరం అంతా కూడా ఉండే ఈ తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవబోతుంది. ఇది తెలుగువారికి మొదటి పండుగ. ఈరోజు కొత్తగా పనులు కూడా మొదలు పెడతారు. ఇక ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిపినదే ఈ ఉగాది పచ్చడి. తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 కలర్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి, అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కాబట్టి ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అయితే నలుపు రంగు మిక్స్ అయితే నలుపు అనేది మనం అశుభానికి సూచికగా భావిస్తాం. కాబట్టి నలుపు రంగు దుస్తులను ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కాబట్టే నలుపు కలపకుండా చూసుకునేటటువంటి కొత్త బట్టలను కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలు కొని ఒకసారి నీటిలో జాడించి వాటిని ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించాలి. అంతేకాని కొన్న బట్టలను తడపకుండా ధరించకూడదు. అది కూడా దరిద్రం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ చీరలను కట్టుకోండి. ఎరుపు, ఆకుపచ్చ ఈ రంగుల్లో ఉండేవే వేసుకోవాలని, చీరకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు, లంగా ఓణీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవే వేసుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ కలర్ థెరపీ అనేది కూడా కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తోలతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకొస్తుంది. అన్నీ మీకు ఇక
శుభాలే జరుగుతాయి. ఇక ఉగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఇంతటి పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కనీసం ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు, కానీ పొరపాటును కూడా ఈరోజైతే మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం, పూజల్లో పాల్గొనడం చేయకూడదు. ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారు అంటే ఇక సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయం ఎదురవుతుంది. అదేవిధంగా ఈ ఉగాది రోజు ఎవరితోనూ ఎక్కువగా గొడవలు కూడా పడకండి. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవులను హింసించకూడదు. ముఖ్యంగా గోవులను అస్సలు కొట్టకూడదు. ఈరోజు గోవులను తప్పకుండా పూజించాలి. ఈరోజు గోవులకు పచ్చరంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది అంటారు. ఇక ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవ నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఇక ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం. ఉగాది రోజు స్నానం చేసి ముందుగా స్టవ్ తుడిచి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పూజించాలి. ముందుగా స్టవ్ను తుడిచి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తరువాత